హాయ్ హలో నమస్తే అందరికీ. మనం గత 1.5 ఇయర్ నుంచి అయితే డైరీ ఫామ్‌లో ఉన్నాం. అయితే మన అనుభవాన్ని ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయాన్ని ఫ్యాషన్‌గా పెట్టుకున్న ప్రకృతి ప్రేమికులకి అయితే ఉపయోగపడాలని చెప్పి మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ బండి మీద ఏవో రంగులు రంగులుగా తీసుకెళ్తున్నారని అనుకుంటున్నారా? నాకైతే చిన్నప్పుడు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే నా చిన్నప్పుడు పీచు మిఠాయే అనుకుంటా పీచు మిఠాయి ఇదే రంగులు అమ్మేవాళ్ళండి. సో ఇదైతే పశువులను ఈగలు దోమల బారి నుంచి పడకుండా రక్షించే నెట్ అండి. ఇదిగో నేనైతే ఇలా ఒక నెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఓపెన్ ఎయిర్ నెట్ అండి. బయట మనకి ఖాళీ ప్రదేశంలో 4 కర్రలు పాతేసుకొని తాళ్ళు లాగేసామనుకోండి, మనం చిన్నప్పుడు పౌరాణిక నాటకాల్లో తెర లాగుతారు కదా, వెనక్కి ముందుకి డోర్ కర్టెన్ లాగా సేమ్ అట్లాగే లాగేసుకోవచ్చండి. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అయితే ఇది వర్షాకాలం 3 నుంచి 4 నెలలు అయితే బాగా యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మడత పెట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ సేఫ్గా భద్రపరచుకోవచ్చు. ప్రజెంట్ ఇదిగో ఈ నెట్కి నాకైతే 1500 దాకా ఖర్చు అయిందండి. అంటే 10 నుంచి 12 గేదెల వరకు అయితే మనం సింపుల్గా సెట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే కట్టేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక గేదెకి ₹120 నుంచి ₹130 దాకా ఖర్చు చేసామండి. డైరీ ఫామ్లో ప్రత్యేకించి ఇది చాలా ఉపయోగకరమైన వస్తువు అండి. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో ఆలోచించి ఖర్చు చేసుకోవాలన్నమాట డైరీ ఫామ్ స్టార్ట్ చేశాక. ఎలా అంటే ఒక గేదె ఈనిన తర్వాత తన పాడి కాలంలో 2000 లీటర్ల పైచిలుకు పాలనైతే ఇస్తుంది. ప్రస్తుతం మనం ఖర్చు చేసింది 2 లీటర్ల పాల ఖరీదు మాత్రమే ఖర్చు పెట్టాము. ఇదే కానీ దోమతెర వాడకపోతే ఆ గేదె 2000 లీటర్ల పైచిలుకు ఇచ్చే గేదె ఈ దోమతెర ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల 1200 నుంచి 1500 లీటర్లకే పరిమితమయ్యి గేదె బక్కచిక్కే అవకాశం కూడా ఉందండి. ఫైనల్గా మన దగ్గర ఉండే పశువుల్ని ఇట్లా ఈగలు దోమల నుంచి ప్రొటెక్ట్ చేసి టైం తప్పకుండా ఫీడింగ్ ఇచ్చుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. ఇటువంటి మంచి కంటెంట్ మన ఛానల్లో చాలా ఇచ్చాను, ఇంకా ఇస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ మీద డబుల్ టిక్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చి ఒక థ్యాంక్స్ అయితే తెలియపరచండి. థ్యాంక్ యూ ఆల్.